రైట్. వెంకటేశ్వర్ గారు, ఇక్కడ మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మొత్తం మీద డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో 2 పాయింట్స్ చాలా కీలకంగా మారుతున్నాయి. ఒకటి, వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే పట్టాలు ఇచ్చి ఉన్నారు. 100 గజాలకు తరఫున వాళ్ళకి ఆల్రెడీ అంటే ఒక లేఅవుట్ లాగా తయారు చేసి 100 గజాల చొప్పున వాళ్ళకు ఫ్లాట్లు ఇచ్చి అంటే ఆల్రెడీ వాళ్ళకు పట్టాలు ఇచ్చారు కాబట్టి ఆ పట్టాలు ఒరిజినలే, డూప్లికేట్ కాదు అన్న పాయింట్ ఒకటి. రెండోది, ఈ 10 ఏళ్ల పాటు ఎక్కువ శాతము మీ పార్టీని అధికారంలో ఉంది. ఆ సందర్భంలో వాళ్లకు పూర్తి స్థాయిలో ఓనర్షిప్ అనేది కల్పించి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక స్టెప్ తీసుకునే అవకాశం కలిగేది కాదు. దానివైపు ఎందుకు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు అన్నది మరొక ప్రశ్న. ఏం చెప్తారు సమాధానం? ముందుగా వెంకటేశ్వర్ గారు, కృష్ణ గారు ఒక నిమిషం. ఓకే సార్ ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. సార్, ఈ రోజున బీఆర్కే ఛానల్ లైవ్ చేయటం చాలా సంతోషకరం, థ్యాంక్ యూ సార్. అలాగే బాధాకరం. ఎందుకంటే నా ముందు పెద్దలు మా సోదరి మేయర్ గారు, కృష్ణ గారు, కోటేశ్వరరావు గారు చాలా మంచి విషయాలు మాట్లాడారు. అందరం కూడా మేమంతా కూడా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తులమే. గెలుపు ఓటములు సహజం. మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా మనం గుడిసెలు పీకే దశలోనే ఉన్నాం ఏ ప్రభుత్వాలు వచ్చినా. అలానే మేము గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఇంత దారుణంగా, ఇంత విచక్షణ రహితంగా మరి రూపాయి పోగు చేసుకొని అక్కడ నిర్మాణం చేసినటువంటి వాళ్ళు పేదవాళ్ళు అనే ఉద్దేశంతోనే కదా. మరి చట్టాలు కూడా వాళ్ళకి అనుకూలంగా పెద్దలు చెప్పినట్లుగా మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం, ఇవాళ నిత్యావసర వస్తువులు ఏంటంటే ముఖ్యంగా కరెంటు, నీళ్లు. నిజంగా భోజనం లేకపోయినా 2 పూటలు బతుకొచ్చేవో కానీ కరెంటు నీళ్లు లేకపోతే ఇవాళ జీవనం గడిపే పరిస్థితి లేదు. అలాంటి దశలో ఇవాళ అక్కడ పేదవాళ్ళు గుడిసెలేసినటువంటి మరి విచక్షణ రహితంగా చంటి పిల్లలని చూడకుండా, గర్భిణీ స్త్రీలని చూడకుండా, మహిళలని చూడకుండా, వృద్ధులని చూడకుండా అతి దారుణంగా వేలాది మంది అధికార యంత్రాంగాన్ని దించి మరి ఇంత రాజకీయం చేయటం ఇది మంచి పద్ధతి కాదని నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి రాజకీయాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా మనుగడ సాగలేదు. ముఖ్యంగా మన ఉభయ జిల్లాలో చూసినట్లయితే ముచ్చటగా 3 మంత్రులు ఉన్నారు. నిజంగా 3 మంత్రులు వచ్చినప్పుడు మేము కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా సంతోషపడ్డాం. 3 మంత్రులు పోటీ పడి ఈ ఉభయ జిల్లాలని ప్రథమ స్థానంలో, అంటే ఇవాళ హైదరాబాద్ తర్వాత ఖమ్మం లేదా వరంగల్, కరీంనగర్ అని చూస్తా ఉన్నాం. అందులో సెకండ్ ఖమ్మమే అని నేను కాదు అందరం కూడా అనుకుంటున్నారు. అలాంటిది 3 మంత్రులు ఉండటం అందరికి కూడా న్యాయం జరుగుతుందని మేము ఆశించాం. కానీ ఇవాళ ఈ 2.5 సంవత్సరాల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, సాక్షాత్తు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఆ పైన నాయకులు పెద్దలు, ఇంకా మనం కేంద్రం జోలి నాకు అవసరం లేదు, అంత నా స్థాయి కాకపోవచ్చేమో కానీ వాళ్ళు ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, లేకపోతే మేనకా గాంధీ, రకరకాల ప్రియాంక గాంధీ గారు, ఇలాంటి వాళ్ళు వచ్చి మీటింగ్లు పెట్టి అన్ని రకాలుగా 6 హామీలు 420 హామీలు ఇచ్చినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉందండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తే కబ్జాల పార్టీ అని, దోపిడీ పార్టీ అని మన చరిత్రలో చూసామండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే కబ్జాల పార్టీ, రౌడీల పార్టీ, దౌర్జన్యాల పార్టీ, మోసాల పార్టీ. సాక్షాత్తు ఈ రాష్ట్రం కాదండి, ఈ దేశాన్ని ఆఖరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీనే మోసం చేసినటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్పగలుగుతాం? ఖచ్చితంగా పేదవాళ్ళకి ఇలాంటి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. ఈ రోజు మా నాయకుడు మరి కేటీఆర్ గారు కూడా ఇవాళ వచ్చి పరామర్శించడం నిజంగా ఇవాళ ముఖ్యంగా ఈ సందర్భంగా ఇంకో మాట చెప్పదలుచుకున్నానండి. ఖమ్మం జిల్లా అంటే ఒకప్పుడు కమ్యూనిస్ట్ జిల్లా అనేది మనం గుర్తుంచుకోవాలి.
ఈ ఉభయ ఖమ్మం జిల్లాలోనే సిపిఎం పార్టీ రాష్ట్ర కేంద్ర కమిటీ సభ్యులు ఖమ్మం జిల్లా వాళ్ళే. అవును. సిపిఐ కేంద్ర రాష్ట్ర కమిటీ కూడా ఖమ్మం జిల్లా వాళ్ళే. ఉమ్. ఇంకా పేద పక్షాన్ని అనేది న్యూ డెమోక్రసీ ఎమ్మెల్యే పార్టీ, మరి ఆ నాయకులు కూడా ఖమ్మం జిల్లా వాళ్ళే. అవును. మరి ఎందుకన్నా ఎక్కువ అసలు పేదల పార్టీ చెప్పుకునేటటువంటి అసలు అన్నిటికంటే ఇవాళ బిఆర్ఎస్ పార్టీ కంటే ఇంకో పార్టీ, బీజేపీ పార్టీ కంటే ఇంకో పార్టీ కంటే ముందు కమ్యూనిస్టులు అక్కడ ఉండాలి. రైట్. కానీ ఒక్క కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా అక్కడ కనపడలే ఈ రోజు వరకు కూడా. ఏదో మొక్కుబడిగా ఒకళ్ళిద్దరు వచ్చి నామకాగా సహకరించారు తప్ప వాళ్ళకు కూడా సహకరించినటువంటి మిత్రులు, కామ్రేడ్స్ కూడా రైట్. నేను రైట్. అభినందనలు ఒకసారి అంటే మీరు ఎక్కువ నీరజగారికి ఎక్కువ టైం ఇవ్వాలి మనము. చేయాల్సినటువంటి కమ్యూనిస్టులు కూడా మరి స్పందించకపోవడం చాలా బాధాకరం. రైట్. మరి అయినా కూడా బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు మనం అనుకున్నాం. గతంలో అనేక ప్రభుత్వాలు ఉన్నాయి. రైట్. వెంకటేశ్వర ఒక నిమిషం. న్యాయం జరిగింది అనేది ఒకసారి కోటేశ్వరరావు గారిని కూడా గుర్తుంచుకోవాలి. మా సోదరి మేయర్ గారు కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి మేయర్ గారు అయ్యారు. సరే పార్టీలు మారొచ్చు, నేను పార్టీలు మారాను, అయినా సరే ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి మేము గెలవగలిగాం, మీరు గెలవగలిగారు, గెలుస్తాం కూడా. మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు. ఇవాళ ఎవరైతే నష్టపోయినటువంటి పేద వర్గాలు ఉన్నాయో కృష్ణ గారు చెప్పినట్లుగా అక్కడ ఉన్నటువంటి ఎంక్వైరీ చేయండి, ఎవరికి ఇంకో చోట స్థానం ఉంది. బీపీఎల్ ఫ్యామిలీస్ ఏ అయితే ఉన్నాయో వాళ్ళని గుర్తించాల్సినటువంటి అధికారులు ఎవరైతే గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఇంకా అధికారులు కానివ్వండి, గుర్తించి తీసుకోవాలని చెప్తున్నారు. వాళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు సెలెక్ట్ చేసి ఎలిజిబిలిటీ వాళ్ళని షిఫ్ట్ చేయమని చెప్పేసి ఒక నోటీసులు ఇచ్చి ఈ కార్యక్రమం చేస్తుంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ మరి ఇందిరమ్మ ఇల్లు, మరి మీ సొంత స్థలం ఎక్కడుంటే అక్కడ మేము ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు మరి మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు నోరులు ఎక్కడున్నాయో అర్థం కావట్లే. ఇవాళ ఒకటే చెప్తా ఉంటానండి, ఖచ్చితంగా ఇవాళ మేం చెప్పడం కాదండి ఆరోపణ. ఇవాళ అన్ని మీడియాలలో చాలా కొన్ని పత్రికలు రాసినా రాయకపోయినా ఇప్పుడు మాట్లాడిన మిత్రులు రేపు రాబోయే రోజుల్లో అది ఒక వ్యాపార సంస్థ అయిపోతుంది. ఆ 62 ఎకరాలు కూడా ఒక వ్యాపారం చేయటానికి, బడాబాబులు చేయటానికి అందరికి తెలియంది కాదు. ఇవాళ గవర్నర్ జిల్లా కలెక్టర్ గారికి కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్న ఉన్నత అధికారులకు కానీ ముఖ్యమంత్రి గారికి కూడా అన్నీ తెలుసు. ఇక్కడ వ్యాపార వర్గాలు చేయడానికి మధ్య దళారులు ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని పక్కదోవ పట్టిస్తున్న మధ్య దళారులు ఆ పార్టీలు మీరన్నట్లు ఆనాడు అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ఉంటే అందులోనే ఉన్నారు, మళ్ళీ అధికారం కాంగ్రెస్ పార్టీ వస్తే ఇందులోకి వచ్చారు. రేపు మళ్ళీ ఇంకో పార్టీ వస్తే కూడా ఖచ్చితంగా మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ వస్తే ఈ నాయకులు అక్కడికి వచ్చి మళ్ళీ పైరువులు చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు మా నాయకుడు ఒకటే చెప్పాడు, ఇలాంటి దోపిడీదారుల్ని, కబ్జాదారుల్ని ఖచ్చితంగా మనం ఆ పార్టీకి దూరంగా ఉంచాలని చెప్పేసి ఈ రోజు మా నాయకుడు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం. ఈ రోజు ఎవరైతే బాధపడుతున్నారో మా అక్క చెల్లెలు నేను వాళ్ళకి క్షమాపణ చెబుతా ఉన్నాను. ఖచ్చితంగా భవిష్యత్తులో అమ్మా తల్లి మీరు ఈ కాంగ్రెస్ పార్టీ మాటలు ఇంకా నమ్మొద్దు, ఇప్పటికే ఇంకా మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీరజ గారు ఎస్, ఇక్కడ అంటే అందరూ ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నారు ఏంటంటే అక్కడ ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అని తెలుసు. ఆ పేదవాళ్ళు ఇప్పటికిప్పుడు ఏదో లాస్ట్ 6 నెలల క్రితమో సంవత్సరం క్రితమో వచ్చి అక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్ళు కాదు, దశాబ్ద కాలంగా అక్కడే ఉన్నవాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు. సరే మీరు ఆ భూముల్ని స్వాధీనపరచుకోవాలనుకున్నా లేకపోతే ఆ భూములకు న్యాయం చేయాలనుకున్నా సరే అక్కడ ఉన్న ప్రజలకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళకి నోటీసులు ఇచ్చి ప్రాపర్గా ఇంకొక ప్రాంతానికి షిఫ్ట్ చేసి ఆ తర్వాత మీరు చేసుకోవాలి. ఎందుకంటే మీరే చెప్తున్నారు ఇంద్రమిల్లు పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు స్థలాలు ఉంటే స్థలాల్లో కట్టుకొని ఇస్తాం, లేకపోతే స్థలాలు ఇచ్చి మరీ కట్టుకోవడానికి అవకాశం ఇస్తాం అంటున్నప్పుడు ఇంతమంది పేదలు ఉన్నప్పుడు దాదాపు 600 కుటుంబాల దగ్గర అక్కడ ఉన్నాయని చెప్తున్నప్పుడు వాళ్ళకి ఆవాసాన్ని అంటే ఇంకొక ప్లేస్లో కల్పించే ప్రయత్నం ఎందుకు జరగలేదు అన్నదే ఎక్కువ శాతం మనకు ప్రశ్నగా కనిపిస్తుంది. ఏం సమాధానం చెప్తారు దానికి? మీ అందరికీ పెద్దలకి నమస్కారం అండి. నా ముందు చాలా మంది చెప్పడం జరిగింది. ఆ విషయానికి ప్రభుత్వం ఆల్రెడీ కోర్టు కేసింది, ఎందుకంటే వాళ్ళ ఖాళీ చేపించవద్దు అని. కానీ ఒప్పుకోలేదు, కోర్టు ఒప్పుకోకుండా
CCLAకి అప్పచెప్పి ఖాళీ చేయించమని చెప్పి భూదాన బోర్డు ఎవరికి పట్టాలు ఇవ్వలేదు అనేది క్లియర్ గా చెప్పి CCLAకి అప్పచెప్పింది. అవును. కాబట్టి వాళ్ళు ఖాళీ చేయించడం జరిగింది చట్టం ప్రకారంగా. అంతేగాని ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఎవరూ చేయలేదు. మేము వచ్చిన దగ్గర నుంచి 2 years నుంచి కూడా చిన్న రోడ్డు వెడల్పు చేయాలన్నా రోడ్డు పక్కన ఇల్లుంటే అది రోడ్డుకి అడ్డొస్తే ఆ ఇంటి వాళ్ళకి తీసుకెళ్లి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి దానిలో పెట్టిన తర్వాతే ఈ ఇల్లు కూర్చడం జరుగుతుంది. అలాంటివి పేదవాళ్ళకి అండగా ఉండే తుమ్మల నాగేశ్వరరావు గారికి కానీ మాకు కానీ ఎటువంటి ఇది కూడా దానిలో లేదు సంబంధం. కానీ దానిలో ఉన్న అక్కడ ఒక మాఫియా లాగా తయారయ్యి అందరూ 10,000 దగ్గర నుంచి 4 లక్షల వరకు అమ్మకాలు ఇలాంటివన్నీ ఇంతకు ముందు జరిగినాయి అంట. అయితే ఇప్పుడు దానిలో కూడా మన స్థానికంగా ఉన్న పేదవాళ్ళకి తప్పకుండా న్యాయం చేసేటట్టుగా చేస్తాం. అంటే ఎందుకంటే న్యాయం చేసి పేదల ఖాళీ పక్షానే ఉంటాం కాబట్టి కదండి, వాళ్ళకి పునరావాసం అందరం కల్పించి కూడా పేదల పక్షానే ఉంటామని మనందరం కూడా చెప్పుకుంటున్నాం. ప్రతి పార్టీ కూడా మేము పేదల పక్షాన ఉంటామని చెప్పి అంటూ ఇప్పుడు మనందరం కూడా అదే చెప్తున్నాం. తప్పకుండా మేము కూడా పేదల పక్షానే ఉంటాం. కాదు అంటే ఏమంటే పునరావాసం కల్పించి వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేయించాల్సిందా కాదండి. ఇక్కడ స్థానికంగా ఉన్న పేదలకి అన్యాయం జరిగితే తప్పకుండా వారికి న్యాయం నీరజ గారు అంటే మేము అడుగుతున్నది ఏంటంటే పునరావాసం కల్పించి ఆ తర్వాత ఖాళీ చేయించవచ్చు కదా. ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఈ రోజు ఖాళీ చేయించి రేపు అక్కడ వచ్చే కట్టడాలు లేకపోతే అక్కడ వచ్చే ప్రాజెక్టులు ఏం లేవు. అది మాకు సంబంధం లేదండి. కోర్టు ఇచ్చింది, చట్టం చూస్తుంది అంతవరకే. కానీ ఇక్కడ అంటే కొద్దిగా అంటే ఇది జస్ట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. రెవెన్యూ శాఖ మంత్రికి ఇంత పెద్ద దాదాపుగా ఒక 2,000 కోట్ల విలువైన భూమిని అంటే కబ్జా నుంచి మనం కాపాడుతున్నామనో లేకపోతే భూదాన్ భూములను మనము స్వాధీనపరుచుకుంటున్నామన్న విషయము, అది ఇంకోటి ఏంటి, మీ జిల్లా మంత్రికి రెవెన్యూ శాఖ మంత్రికి తెలియకుండా కలెక్టర్ అలా నిర్ణయాలు తీసేసుకొని ముందు వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? టెక్నికల్గా అడుగుతున్నాను, నేను లాజికల్గా అడుగుతున్నాను. సార్ అది నాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసు. చట్టం గురించి మీరే చెప్పాలి. చట్టం కోర్టు ఇచ్చిన తర్వాత తీర్పు ఎవరో అక్కడ ఏ మంత్రులు కూడా అక్కడ పనిచేయదు ఎవరిది కూడా. మీరు అనేది ఏదో నాకైతే తెలియదు. 2,000 కోట్ల భూములు ఉన్నాయి, ఆ భూములు ఈ భూములు అదైతే నాకు తెలియదు. భూదాన్ భూమి బోర్డు దాని గురించి మాత్రం మీరు అడగండి, నేను చెప్తాను. చెప్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలియదు, ప్రభుత్వానికి తెలియదు. ఇది కోర్టు ఇచ్చింది కాబట్టి చట్టం పని చేసింది అంతవరకు. రైట్. ఒకసారి కోటేశ్వర గారు ఒపీనియన్ తీసుకున్నారు. కోటేశ్వర గారు, నిజంగానే అది అవకాశం ఉంటుందంటారా? స్థానిక మంత్రికి ప్రభుత్వానికి తెలియకుండా ఇంత పెద్ద ఒక ఆపరేషన్ దాదాపుగా 4,000 మంది వచ్చారన్నది ఒక ఎక్స్పెక్టేషన్ అంటున్నారు. సరే, అంతమంది నెంబర్ ఉండకపోవచ్చు అనుకోండి, అంతమంది అక్కడికి వెళ్ళి దాన్ని ఖాళీ చేయించే అవకాశము ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులకి అంటే నెంబర్ 2, నెంబర్ 3గా కూడా మాట్లాడుకుంటుంటాం మనము, పొంగులేటి గారిని, తుమ్మల గారిని. సో ఆ నేపథ్యంలో ఉంటుందంటారా? టెక్నికల్గా మాట్లాడదాం. నేను ముందే చెప్పాను కదండి, వీళ్ళకి మున్సిపల్ ఎలక్షన్స్ ముందే అక్కడ ఖాళీ చేస్తామనే విషయం సుస్పష్టంగా తెలుసు అనేది నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. ఖాళీ చేయించేదానికి వాళ్ళు అంటారు ప్రభుత్వానికి సంబంధం లేదు, కోర్టు ఇచ్చిందని చెప్తున్నారు. కోర్టు నోటీస్ ఇచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా మీరేం చేస్తున్నారు? ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు మీరు ఇక్కడ కార్పొరేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంది. మేయర్ గా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఉన్నారు, 3 మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు. వాళ్ళు ఖాళీ చేస్తున్నప్పుడు వాళ్ళకి కనీస వసతులు కల్పించాలన్న సోయి ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతున్నా. మీకు తెలియకుండా ఖాళీ చేసేంత ఉంటదని ఎప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా అనుకోరు. అన్ని తెలుస్తుంది. కాకపోతే ప్రభుత్వం కొన్ని విషయాలు బయటికి చెప్పదు కాబట్టి వాళ్ళు మాకు తెలియదని అంటారు. కానీ ఖాళీ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో, అక్కడ ఇంటర్మీడియట్ పిల్లలు ఎగ్జామ్ 25వ తారీఖు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, తర్వాత పేషెంట్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కనీస వసతులు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇమీడియట్లీగా ఖాళీ చేపిస్తున్నప్పుడు మనోవేదనకు గురవుతారు. కొంతమందికి హార్ట్ స్ట్రోక్ రావచ్చు, ఇంకేదన్నా రావచ్చు. వాళ్ళైతే ప్రజలే కదా, తీవ్రవాదులు కాదు కదా. మరి ప్రజలను పట్టించుకునేది ప్రభుత్వం. అంటే